ప్రాణంతో ఉన్న ఒక ఎలక్ట్రిక్ బ్యాటరీ గురించి మీకు తెలుసా? ఆ బ్రతికున్న బ్యాటరీ 600 వోల్ట్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది అని తెలుసా? ఆ బ్యాటరీ ఏ రూపంలో ఇంకా ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా? దాని పేరే చాపలా కనిపించే ఎలక్ట్రికల్ ఈల్. మరి మన భారతదేశంలో ఉందా? ఎలక్ట్రిక్ ఈల్ భారతదేశంలో లేదు, కానీ ఇది దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదిలో మాత్రమే కనిపిస్తుంది. ఏ విధమైన చాప రకమిది? ఇది ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ఫిష్ జాతి. దీని శరీరంలో 80% వరకు విద్యుత్ ఉత్పత్తి చేసే అవయవాలే ఉంటాయి. మరి ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది? ఒక ఎలక్ట్రిక్ ఈల్ 600 వోల్ట్స్ వరకు విద్యుత్ ఉత్పత్తి చేయగలదు. సాధారణంగా ఇది చంపదు, కానీ వరుసగా షాకులివ్వగలదు. దాంతో మనిషి స్పృహ కోల్పోయి నీటిలో మునిగిపోవచ్చు. ఇదే అసలైన ప్రమాదం. ఈల్ ఆహారం కోసం ఎలా వేటాడుతుంది? నీటిలో చూడలేని పరిస్థితుల్లో తక్కువ వోల్టేజ్ కరెంటుతో చుట్టూ ఉన్న జీవులను స్కాన్ చేస్తుంది. ఆహారం దగ్గర పడగానే అధిక వోల్టేజ్ షాక్ ఇచ్చి చేపలను కదలకుండా చేసి మింగేస్తుంది. మరి మనిషి పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? మనిషి పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వరుస ఎలక్ట్రిక్ షాక్లు, దాంతో కండరాలు పనిచేయకుండా నీటిలో స్పృహ కోల్పోయి మరణానికి కూడా కారణం కావచ్చు. ఏనుగు, ఖడ్గమృగం, హిప్పోకి షాక్ ఇవ్వగలదా? ఒకే షాక్తో మాత్రం కాదు, కానీ వరుసగా షాకులు ఇస్తే పెద్ద జంతువులు కూడా భయపడి వెనక్కి తగ్గుతాయి. పూర్తిగా పడగొట్టడం మాత్రం అరుదు. చెయ్యకూడనివి మరియు చెయ్యవలసినవి. అడవుల్లో లేదా నదుల్లో కనిపిస్తే దూరంగా ఉండాలి. చేతితో తాకకూడదు. పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. ఇది ప్రమాదకరమైన జీవి అని గుర్తుంచుకోవాలి. ఇలాంటి షాకింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఫాలో అవ్వండి.